అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈ ఖురాన్ గ్రంథము రుజు మార్గము, సవ్యమైనటువంటి మార్గాన్ని చూపుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేస్తున్నారు. ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతీ హియ అక్వం. నిశ్చయంగా ఈ ఖురాన్ గ్రంథము రుజు మార్గాన్ని చూపిస్తుంది అని తెలియచేశారు. ఇది రుజు మార్గం కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కోసము, తన కుటుంబం వారి కోసము, లేదా తన స్వలాభం కోసం ఏదన్నా చేసున్నట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించిన ప్రస్తావన ఇందులో మాటి మాటికి వస్తూ ఉండేది. ఏ పుస్తకం రాసేవారైనా కూడా తన గురించి, తనకు ఇష్టమున్న వారి గురించి తమ పుస్తకంలో ఇంతో అంతో తెలియచేస్తారు. కానీ ఖురాన్ గ్రంథంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు కేవలం హితబోధ కోసం మాత్రమే ప్రస్తావించటం జరిగింది. ఆయన ఏం చేసుకునేవాళ్ళు, ఆయన ఎంత సంతోషంగా ఉండేవారు, ఆయనకొచ్చిన బాధలేంటి, ఇవేమీ మనకు తెలియదు. ఎందుకు? ఇది చరిత్ర ద్వారా తెలుసుకునే విషయాలు. కానీ ఖురాన్ రుజు మార్గం కోసం వచ్చినటువంటిది. అందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎలా అనుసరించాలి, ఏ విధానంలో మనం అనుసరించగలము నేర్పించేదే ప్రవక్త గారి జీవితము. అది ఖురాన్‌లో మనకు పొందుపరచటం జరిగింది. అనుమానించే వారికి, సందేహించే వారికి ఏదన్నా అనుమానం ఉన్నట్లయితే ముందుగా ఖురాన్‌లో ప్రవక్త గారి భార్యల పేర్లు ఎందుకు లేవు అన్న అనుమానమే రావాలి. ఎందుకు? తన సొంతంగా రాసుకునేటట్టయితే తన భార్యల గురించి, తన పిల్లల గురించి, తమ మామల గురించి, అల్లుళ్ళ గురించి వీరి ప్రస్తావన రావాలి. లేదా తన స్నేహితులు అబూబకర్, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గార్ల గురించి వీరి ప్రస్తావన రావాలి. ఇవేమీ లేవు. కానీ ఒక బానిస గురించి వచ్చింది. ఆ బానిస కూడా ఏంటి? ఆయన ఇంట్లో ఆయన మరియు ఆయన భార్యకి విడాకులైన సంఘటన. ఇది ఖురాన్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తూ అన్నాడు. జైద్ రజియల్లాహు తాలా అన్హు గారు తన భార్యతో ఏదైతే సంభాషణ చేశారో ఇది, దీని వెనకాల ఉన్నటువంటి వివరణ, ఇదంతా కూడా రాబోయే తరాలకు హితబోధ అన్నట్టుగా ఖురాన్‌లో జైద్ అన్న పేరుని ప్రస్తావించటం జరిగింది. ఏమిటి? స్వతంత్రులైన అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ వీరి ప్రస్తావన లేదు. ఒక బానిస అయినటువంటి జైద్ రజియల్లాహు తాలా అన్హు వారి యొక్క ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉద్దేశపూర్వకంగాను, ఇష్టపూర్వకంగాను రాసినటువంటిది కాదు. ప్రవక్త గారు ప్రవక్త కాకుండా తన తరపు నుంచి ఏదన్నా చేసేటట్టయితే గనక ఏ పెద్ద మనిషి అయినా కూడా జనాలే పని చేయాలి, జనాలే కష్టపడాలి. ఇది ప్రపంచం మొత్తంలో జరుగుతున్నటువంటిదే, అందరికీ తెలిసినటువంటిదే. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు 5 పూటల నమాజ్ ఫరజ్ అన్నారు. ఆయన జీవితంలో ఆయన ప్రతిరోజు 6 పూటల నమాజును స్థాపించేవారు. ఒక ఉమ్మతీగా, ఒక ముస్లింకి సంవత్సరం మొత్తంలో కేవలం రంజాన్‌లో మాత్రమే తప్పనిసరిగా ఉపవాసాలు పాటించాలి. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన స్వయంగా 3 నెలల దాకా ఉపవాసాలు పాటించేవారు. ఎవరన్నా ఆయనతో పాటు ఉండాలి అని కోరుకున్నట్లయితే వద్దు అని చెప్పేవాళ్ళు. ఇది పేరు కోసమో, పబ్లిసిటీ కోసమో చేసేటట్టయితే గనక ప్రతి విషయం సులభంగా ఉండేది. మీరు మద్యపానం స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఈ విధంగా కఠినమైనటువంటి ఏదైతే సులభంగా అనిపిస్తూ ఉంటుందో దానిని ఇస్లాం నిషేధించింది. తనను అనుసరించే వారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇవి కఠినమైనటువంటి విషయాలు తెలియచేశారు. యుద్ధం సమయంలో వెనక్కి తిరగకూడదు. అవసరాల్లో ఉంటే జకాతు చెల్లించాలి, సదకా కూడా చెల్లించాలి. నమాజ్ ఎట్టి పరిస్థితుల్లో వదలటానికి లేదు. ఇది అల్లాహ్ కోసం జరిగే ఆరాధన. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచరులకు కఠినమైనటువంటి మాటలే తెలియచేశారు. అంటే ఇస్లాం ధర్మము సవ్యమైన రుజు మార్గమే గనక కాకపోయి ఉంటే మనిషి కోరుకున్నట్లుగా తన ఇష్టానుసారం కనిపించేది. ఇది అలా లేదు. అల్లాహ్ ఎలాగైతే కోరుకున్నాడో మానవ జీవితానికి అత్యుత్తమమైనటువంటిదేదో అదే ఖురాన్ గ్రంథంలో పొందుపరచటం జరిగింది.